బుద్ధిజం మనకి ఏం నేర్పిస్తుంది? బుద్ధిజం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అలాంటి అంశాల గురించి ఈరోజు మనం కొన్నిటిని తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మికవేత్త. నేపాల్కు చెందిన గౌతమ బుద్ధుడు ప్రారంభించిన బుద్ధిజం ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకి అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. గౌతమ బుద్ధుడు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు. ఇప్పటికీ బుద్ధుని హితబోధ మనకు ఉపయోగపడుతూనే ఉంది. బుద్ధుడి జీవితంలోని ప్రతి అంశం స్ఫూర్తిదాయకం, జ్ఞానం బోధించిందే. అయితే ఇక్కడ బుద్ధుడి నుండి నేర్చుకోవాల్సిన మరిన్ని అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఉపశమనం కలిగించే ప్రేమ. ఉపశమనం కలిగించే ప్రేమ, ప్రేమ పంచడం, ప్రేమతత్వం కలిగి ఉండడం అనేది బుద్ధుడి హితబోధ సారాంశం. మనిషిలో ప్రేమ ఉంటే ఈ ప్రపంచంలో జయించలేనిదంటూ ఏదీ ఉండదు. మీలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో మీ నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందనే గొప్ప తత్వం బుద్ధిజం మనకు నేర్పిస్తుంది. రెండవది, ప్రస్తుతం. బుద్ధుడు ప్రస్తుతం జరుగుతున్న దాని మీదనే దృష్టి కేంద్రీకరించాలని చెబుతాడు. జరిగిపోయిన గతం, జరగబో భవిష్యత్తు గురించి పట్టించుకోకూడదని బుద్ధుడు సూచించాడు. అయితే మనం ఈ సింపుల్ లాజిక్ను ఫాలో అయితే ఈ పోటీ ప్రపంచంలో మనం టార్గెట్ రీచ్ అయ్యే ధైర్యాన్ని పొందగలుగుతాం. 3, మానసిక ప్రశాంతత. అసలైన నిధి బయట కాదు, లోపలే ఉందని బుద్ధుడు వివరించాడు. ఎందుకంటే భౌతిక ఆనందాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కానీ ప్రశాంతత అనేది మన మనసులో నుండి వస్తుందని, మనసు శాంతంగా ఉన్నప్పుడే అసలైన ఆనందం అని బుద్ధుడు ప్రబోధించాడు. 4, వదిలిపెట్టడం. జ్ఞానం పొందడానికి సులువైన మార్గం కోరికలన్నింటినీ వదిలిపెట్టడం, అలాగే మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడం. మన మైండ్ కంట్రోల్లో ఉంటే అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఇంకొకటి ఉండదు. కానీ అది క్రమశిక్షణలో లేకపోతే అంతే ప్రమాదకరమైనదని బుద్ధుడు వివరించాడు. 5, ఇతరుల పట్ల జాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఇతరుల సపోర్ట్ లేకపోతే మనుగడ సాధ్యం కాదు. అలాంటి ప్రపంచంలో స్వార్థానికి అర్థం లేదు. కేవలం ఇతరులపై చూపించే జాలి, కరుణ మాత్రమే ఉపశమనం కలిగించే అంశాలు. ఎలాంటి విధ్వంసాలనైనా ఆపే శక్తి సామర్థ్యాలు మనుషుల కరుణతోనే సాధ్యమని చెప్పేసి బుద్ధిజం మనకు నేర్పిస్తుంది.